మండల పరిధిలోని రాయలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఏసీ చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు, ఎంపీ వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన నేతలు జన సైనికులకు మిఠాయిలు తినిపించారు. అనంతరం 1000 మంది మహిళలకు చీరలు, జనసేన బ్యాగ్స్, పూల మొక్కలను పంపిణీ చేశారు. జగన్ ఎవరితోనైతే విరోధం పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నాడన్నారు. పవన్ దెబ్బకు జగన్ తట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుందంటే నేను ఒకసారి వెళ్ళి కలిస్తే మీకు ఏం ఇంట్రెస్ట్ అయ్యారు. జనరల్గా చదువు సమయంలో క్రికెట్ ఇంట్రెస్ట్ అయితే నువ్వు రెస్పెక్టెడ్ అవుతా ఉంటాను. సరే నేను అయ్యాను. ఆయన డ్రెస్సింగ్ ఎలా ఉంటుందంటే మన ఆంధ్ర నుంచి ఇంతవరకు బీసీసీఎల్ మేనేజరే ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు గతంలో సుబ్బారావు గారు చేశారు. దాని తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక చిన్న అవకాశం నాకు ఇప్పుడు టీమిండియాకి మేనేజర్ లాగా తీసుకెళ్ళి అలాంటి పవన్ కళ్యాణ్ గారు మన జనసేన నెక్స్ట్ టైం కనీసం మనం 60 సీట్లు ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ కాదు సిట్టింగ్ క్యారెక్టర్ లో కూడా మనం రావాలని దానికోసం నేను కూడా చాలా కష్టపడతానని ఆయనకి చెప్పాను. మీ అందరికీ కూడా చెప్తే పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన తెలియజేస్తాను. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుందంటే నేను ఒకసారి వెళ్ళి కలిస్తే మీకు ఏం సంస్థగా మారిపోయింది అదే మాటలు మాట్లాడారు. ఈ మాటలన్నింటి కూడా ఓర్చుకొని ఒక లక్ష్యం ఏదైతే ఉన్నారో ఒక మాట పదిహేను మాట్లాడారు. జగన్ ముందు అడపాడు తప్పకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. అక్కడ జరిగినటువంటి విషయం రెండు ఎవరితో వివాదం పెట్టుకోకూడదు అటువంటి వివాదం పెట్టుకున్నారు. జగన్ రాజకీయ తెలియజేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ 3 పార్టీల్ని కలిపి తీసుకువచ్చి ఇటు రాష్ట్రంలో రాజకీయానికి కేంద్ర బిందువు నన్ ఆఫ్ ది మ్యాచ్. అట్ ద సేమ్ టైం కేంద్రంలో 240 స్థానాలకి భారతీయ జనతా పార్టీ పరిగణన అయితే పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల్ని బీజేపీకి దఖలు చేయడం ద్వారా మరొకసారి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి